క్వారీ కార్మికుల నిరసన. మా కుటుంబాల ఉపాధి పోగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన. ప్రభుత్వ అధికారులకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులకి తెలియజేయండి ఏమనగా, ఈ క్వారీలో పనిచేస్తున్నటువంటి నా తోటి అందరము ఇక్కడికి ఈరోజు రావడానికి గల కారణం ఏమనగా, ఈ క్వారీలో పనిచేస్తున్నటువంటి మా కార్మికులపై ఒక 6 వ్యక్తులు ఈ క్వారీని నిలుపుదల చేయాలనే ఒక కంకణం కట్టుకున్నారండి. ఈ క్వారీ అనేది నేటికి సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలుగా ఈ క్వారీ అనేది ఇక్కడ మొదలు పెట్టారండి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం శోభనాపురంలో గ్రానైట్ క్వారీలు దశాబ్దాల కాలంగా నడుస్తున్నాయి. వాటిపైన ఇటీవల కాలంలో వివాదాలు వస్తున్న నేపథ్యంలో అధికారులు విచారణ చేసి అనుమతులు ఉండడంతో వస్తున్న ఫిర్యాదులన్నీ అవాస్తవమని క్వారీకి అనుమతులు అయితే ఉన్నాయండి. గీత స్టోన్ క్రషర్స్ ప్రొపరేటర్ వెంకటరమణయ్య, ఈయనకి 2037-22/6/2037 వరకు క్వారీ మైన్స్ నడుపుకోవడానికి అనుమతులు ఉన్నాయి. దాని ప్రొసీడింగ్ నెంబరు 4014/Q2017, అప్రూవ్డ్ డేట్ 23/6/2022 అండి. ఇదిలా ఉండగా ఆ క్వారీలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలతో సహా ఉద్యమ సంఘాలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని, అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని, క్వారీ తమ కుటుంబాలకు ఉపాధి మార్గమని, దాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయొద్దంటూ తమ గోడు వెలగట్టుకున్నారు. క్వారీలోన 16 ఫ్యామిలీలు బతుకుతానమ్మ నాయన. తర్వాత 2 ఫ్యామిలీలే మా మీదకి వెత్తరు చేస్తారు, గొడవ చేస్తారు. పని లేకంటే మా మగవాళ్ళకి మా ఆడవాళ్ళకి చేస్తాను అయ్యా. కోరి గురించి మా బతుకు, మా ఫ్యామిలీ అందరం బతుకుతున్నామండి. ఆ కోరి లేకపోతే మాకు జరగదు. అది ఆ కోరి నడకపోతే అందరూ ఫ్యామిలీ మొత్తం చుట్టుపక్కల 10 గ్రాములు ఉన్నాయి, 10 గ్రాములు మొత్తం పోతున్నాం. కొత్తూరు మండలంలో మదనాపురం, శోభనాపురం ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్వారీ క్రషర్ కార్మికులు ఆందోళనకి కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈరోజు జరిగే నిరసనకి ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం.